కొత్త వార్తలు ఏమున్నాయి? పాత కాపులకు టీడీపీ గాలం, ఘర్ వాపసీ కోసం ప్రయత్నాలు షురు. కొద్ది మందికి మంగళగిరి నుంచి ఫోన్లు వస్తున్నాయట. ఎవరికి? పాత కాపులకు. మర్యాదపూర్వకంగా మరికొందరు భేటీ. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం పైన చర్చలు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత ఫోకస్. ఎన్టీఆర్ భవన్కు పునర్వైభవం అట. అంటే పాత టీడీపీ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్లో అక్కడిక్కడ ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లే. అక్కడ నిన్న గాదా ఇన్నయ్య గారు చెప్తున్నారు, 8 మంది బీఆర్ఎస్ లీడర్లు ఆల్రెడీ టీడీపీ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి ఎట్లా అన్న దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంటుందో భవిష్యత్తులో అన్న దాంతో అటు బీజేపీలోకి వెళ్లకుండా సేఫ్ సైడ్గా టీడీపీలోకి వెళ్తే ఎట్లుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. అందుకే ఆ మధ్య మల్లారెడ్డి టీడీపీ వాళ్ళతో మాట్లాడిన అధ్యక్ష పదవి ఇస్తా అంటున్నారు, పోతే ఎట్లుంటుంది అని ఎవరితోనో చర్చలు జరిపిన వార్తలు వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఇందులో భాగమే. దాదాపు 8 మంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు టీడీపీలోకి పోవడానికి రెడీ అవుతున్నారట. సరే ఇది ఎంతవరకు జరుగుతున్నది మనం చెప్పలేం కానీ, సో ఆ రకమైన ఆలోచన కూడా చేస్తున్నారట. సో అక్కడ ఉంటే ఎట్లా వీళ్ళకి లాభం జరుగుతుంది, ఏ రకంగా వీళ్ళ ఆస్తులను కాపాడుకోగలుగుతారంటే వెరీ క్లియర్గా ఇప్పుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూ కావాలంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు సహకారం ఉండాలి. సో అట్లా బీజేపీ చంద్రబాబు నాయుడు దోస్తీ నడుస్తున్నది కాబట్టి ఆ రకంగా కాపాడుతాడని. అండ్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మాజీ బాస్ కాబట్టి సో ఇక్కడ కూడా ఈయన గవర్నమెంట్ని అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఇది చేసే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి సో రేవంత్ రెడ్డి కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు మీద ఆధారపడక తప్పని పరిస్థితి వచ్చే అవకాశం ఉందనో, లేకపోతే ఏదేమైనా మాజీ బాస్ అనో, లేకపోతే చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి ఇంటడన్న నమ్మకమో, ఆ నాయకులు ఇవన్నీ ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకొని టీడీపీలోకి వెళ్ళడానికి కూడా ఆలోచన చేస్తున్నారట. 8 మంది టీడీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారట. నిన్న మనకి గాదయ్య గారు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపైన దృష్టి పెట్టింది. టీడీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే మంగళగిరి నుంచి కొందరు నేతలకు ఫోన్లు చేస్తున్నట్టుగా సమాచారం. మరికొంతమందితో పార్టీ పెద్దలు మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టుగా తెలిసింది. గతంలో టీడీపీలో పనిచేసిన వారే తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీ పదవులతో పాటు గత బీఆర్ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రులుగా వివిధ హోదాల్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. ఖమ్మంకు చెందిన ఒక మంత్రి ఏపీలో టీడీపీ ఘన విజయం తర్వాత ఏకంగా ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సంబురాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. తాజాగా కొందరు మాజీ ఎమ్మెల్యేలు మంగళగిరికి వెళ్లి చంద్రబాబును కలిసినట్టుగా విశ్వసనీయ సమాచారం. గతంలో పనిచేసిన కొందరు నేతలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానిస్తున్నారట. అయితే ఎవరెవరు ఆ పార్టీ వైపు చూస్తున్నారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. మళ్ళీ టీడీపీలో చేరితే ఎలా ఉంటుందని కొంతమంది నేతలు సన్నిహితులతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు కళ. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు మళ్లీ కళొచ్చింది. నాయకులు, కార్యకర్తల హడావుడితో ఎప్పుడూ సందడిగా ఉంటోంది. మరోవైపు తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలపై సైతం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. త్వరలోని రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు అన్ని కమిటీలు వేయబోతున్నారు. పార్టీ కార్యాలయాల్లో నిత్యం క్యాడర్కు శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు. కార్యాలయ భవనాల మరమ్మతుల పనులు చేపట్టబోతున్నట్టుగా సమాచారం అట. సో ఇట్లా ఆలోచన చేస్తున్నారట కొంతమంది. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చేసే అవకాశం ఉందట. వాళ్ళు ఏదో చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.